ఆడుకుంటున్నాం కనబడతలే అన్న. ఈ పోరానికి రిమ్మ బాగుంది, రిమ్మ మొత్తం తాగు. అరే తిన్నరారా మరి? తినలే అన్న, తినిపిత్తా సరే ఆగు బిడ్డ ఇక. అరే అలా పొలి పెట్టిస్తా. సరే కానీ అరే రూపాయి బిల్ల వాళ్ళదిరా అన్న. ఈ రూపాయి బిల్ల నాదేనే. ఈ రూపాయి బిల్ల నాదిరా. అరే ఇప్పుడు దెబ్బకి కింద పడ్డది నాదేరా. గంట మాట అన్నాడేంద్రా, నన్ను ఇట్లా అంటే పొట్టు పొడుగా పెట్టండి. చీ ఇజ్జతంగా తీసుకుంటున్నావు, ఏమన్నారా అంత ఎమోషనల్ డామేజ్. అరే మంచిగా రాని మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడితే మంచిగా చెప్తున్నా. నన్నకి అయ్యా గంట మాట్లాడుతున్నారా నిన్ను? నువ్వు అన్నాడు. నన్ను అంటే మాత్రం నాకు అంత రక్తం మసులుతుంది తెలుసా. ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు. అరే మంచిగా మాట్లాడి చెప్తున్నా ఇంద్రా. అరే కళ్ళు పట్టుకున్నాడు. మనతో పెట్టుకుంటే అట్లుంటే ఏంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంత మంచిగా అన్న, అంతా కుశలమే. మొత్తం మాకు ఇవ్వకుండా తింటున్నాగా. నీకన్నాకేనా ఒకటి తీసుకొని అరే నాకు కూడా టీరా పానం తీసుకో. నీకేనా నేను నాకొకటి అరే ఇంకోటి మంచిగున్నాయి. అరే సూపర్ ఉన్నాయిరా. అరే అయిపోయినారా కింద తొందర మొత్తాలే అయిపోకుంటుంటా. అరే అయిపోయినాయారా? ఇవరిదాకా ఏం చెప్పిండ్రా బలిమి? అయిపోకపోతే ఇంకుంటాయా? ఇక సరే పోయేస్తాం ఇక. అన్న మీరు ఎటన్నా పోరి కానీ నాకు కురుకుల పట్ల కొనిచ్చిపోరి. అరే ఏ
ఏంద్రా నోరు పెంచుతున్నావు? అరే మమ్మల్ని గెలుకోక చెప్తున్నా మంచిగా ఉండదు. గెలుకులు కాదు, ఇవాళ నాకు కురుకుర పట్ల అంగనిచ్చినదే కావాలి. కొని ఏం చేసుకుంటా వేసుకోపో. అన్న నేను రూపాయి పోగేసుకొని కొనుక్కున్నా. నా పొట్లం నాకు గొనిచ్చినలే కావాలి. ఏమైందిరా పోరా లొల్లి పెట్టుకుంటురు? అన్న నేను ఆడ కూర్చుంటే ఇలా వచ్చి నా కురుకుర మొత్తం తిన్నారు. అరే శివగా దుడ్డ బలిసి నువ్వు పోరం దగ్గర ఎట్లా తిరుగుతుందిరా? ఆడంటే పోరాడు, నువ్వు కూడా పోరాడు వేరే గాలి దగ్గర తిన్నావు. అన్న నువ్వు మా మధ్యలోకి రాకే, నీకు అవసరం లేదు ముచ్చట ఇది. ఏమంటావురా? అంతేనే అంతే. అరే నేనేమైనా మధ్యలోకి వచ్చినారా? కడకే ఉంటి అన్న నీ పని నువ్వు చూసుకొని సపరేట్ కావో. పోడా పోరాని కురుకుర పొట్లం కథ చేసి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు. నడువురి కొత్తగా కొనుకరా పోరి. అన్నా ఏమిరా పనులు కొరుకుతున్నావు? అన్న లేదు గున్న లేదు, పోరానికి ఇలా కొత్తగా కొని చేయాలా బిడ్డ? Emotional damage. అన్న ఇదేందో బాగా మాట్లాడుతున్నా. సరే తీరా చూసుకుందాం. అవురా నీ సందలో నువ్వు తినాక గాళ్ళకి ఎందుకు ఇచ్చినవరా? నీకు కూడా బుద్ధి లేదు కొంచెం అన్న. కూసో. ఇవరకే నాకు జాలిగుండే అలా అడిగిరు నేను ఇచ్చిన. అరే ఈ కాలంలో జాలి దయ మంచితనం పనికిరాదురా. అయితే ఇట్లా లేకపోతే అట్లా. సరేనే. సరే తీరా నేను పోయేస్తా. అబ్బా ఏమన్నా ఉందా వాతావరణం? పల్లెటూరు ఉన్నోళ్ళు తప్ప ఇటువంటి వాతావరణం ఎవ్వరు అనుభవించలేరురా. అబ్బా ఏమన్నా ఉందా? వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అరే నాకు తెలుగు చక్కగా రాదంటే ఊకే నన్ను చదివిస్తుంది ఏంద్రమ్మ మేడం. క్లాస్ గర్ల్స్ ముంగట ఇజ్జత్ పోతుంది నాది. అన్నయ్యలో ఘోరంగా హోంవర్క్ ఇచ్చారు, ఎట్లా రాసుడేమో ఇక. అరే నువ్వేం బాధపడకు, నా పెన్సిల్ ఇస్తా రాసుకో. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. అరే దొరికిండ్రా నిక్కన్నా. అరే నిన్న పోరం ముంగట ఇజ్జత్ తీసిండ్రా నాది. అన్నా ఇక్కడ దొరికింది ఏదో ఒకటి వేయాలి. ఏం చేయకపోతే నా రక్తం అంతా మసుతుంది. అరే పొలం కాడ నిలబడ్డారు కదా, మెల్ల పోయి బురదలో నువ్వు చురుకున్నాం. పక్క ప్లాన్ వేసిన శివన్న. మరి పోదాం పా, మళ్ళీ పోతాడు. అన్న నేను కూడా బాగా దెబ్బ తాగింది. అరే పొరాలు ఆవురా, నీ ఇంత తిన పొరాలారా మీరు? Music. హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది? వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. కామెడీ ఇంకా మస్తు జనరేట్ చేద్దాం. ఇంకా కొన్ని సీన్లు పెండింగ్ ఉన్నాయి షూట్ చేసేటి, అది వీలు కాలే, కొంచెం టీం లేక మాకు. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకుంటలేరు, వీడియోలు చూస్తుర్రు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైక్ కూడా ఎవరు చక్కగా కొడతలేరు. లైక్ కొడితే కొంచెం మాకు బూస్ట్ ఉంటుంది, కొంచెం చేసినందుకు మంచిగా అనిపిస్తుంది. మీ గ్యాంగ్లో ఎవరైనా తీట చేస్తే తీట పురాణాలు ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే బాయ్.